ఉక్రెయిన్లో అమెరికా వాడేం భాగస్వామి కాదు, లేదా అమెరికాకి సంబంధించిన రాష్ట్రం ఏం కాదు. ఉక్రెయిన్ అనేది ఒక దేశం, రష్యాకు ఆనుకున్న దేశం. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో పార్ట్ 2, ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ విడిపోయినప్పుడు రాష్ట్రాలు కాస్త దేశాలైనవి, స్వతంత్ర దేశాలైనవి. అందులో ఒకటి ఉక్రెయిన్. ఇప్పుడు ఆ ఉక్రెయిన్లో నాటో దేశాలు దూరిపోయి శిక్షణ ఇస్తున్నాయి. మొన్నటిదాకా శిక్షణే అనుకున్నారు, కానీ వాళ్లే సైనిక కార్యకలాపాల్లో కూడా పాల్గొంటూ రష్యాకు సంబంధించినటువంటి సున్నిత లక్ష్యాన్ని దెబ్బతీసే విషయంలో నాటో దేశాల సైన్యమే పనిచేస్తోందని రష్యా గుర్తించింది. ఇంతకుముందే అలర్ట్ చేసింది, హెచ్చరించింది, కానీ వినలేదు. ఇప్పుడు తాజాగా ఒక అమెరికన్ సైనికుడిని లేపేసింది. యుఎస్ నేషనల్ హ్యాజ్ రిపోర్టెడ్లీ బీన్ కిల్డ్ వైల్ ఫైటింగ్ ఫర్ ద రష్యన్ ఫోర్సెస్ ఇన్ ఉక్రెయిన్. రస్సెల్ బెనిట్రీ వాజ్ కిల్డ్ ఇన్ రష్యన్ కంట్రోల్డ్ సిటీ ఆఫ్ డొనెట్స్క్. రష్యా సెడ్ దట్ దెర్ విల్ బి ఎగ్జాంపులరీ పనిష్మెంట్ ఫర్ ద అటాకర్ హూ కిల్డ్ బొనెట్లీ. ఇక్కడ విశేషం ఏంటంటే అమెరికా చేస్తున్నటువంటి దుశ్చర్యలకి లేదా అమెరికా చేస్తున్న విదేశాంగ రక్షణ విధానం మీద ఆగ్రహించిన కొంతమంది అమెరికన్లు ఉక్రెయిన్ వైపే కాకుండా రష్యా వైపును కూడా పనిచేస్తున్నారు. అట్లా పనిచేసే వ్యక్తిని ఉక్రెయిన్ ఖతం చేసింది. దాని మీద రష్యా ప్రతీకారం తప్పదని హెచ్చరించింది.